ఒక రెండు మాటలను నేను చదివినటువంటి భాగముల నుంచి జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటి మాట ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, అటువలే స్త్రీలారా మీరును మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అని అంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే మీ కుటుంబ జీవితము, మీ వైవాహిక జీవితము అనేకులకు మాదిరికరమైందిగా, ప్రేమంటులారా మీ కుటుంబ వైవాహిక జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడేటువంటి వారుగా ఉండాలి అని అంటే భార్య భర్తకు లోబడి ఉండడము ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. లేదా ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే భార్య భర్తకు విధేయురాలై ఉండాలి. ఇది దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిచ్చేటువంటి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం గమనిస్తూ వచ్చినట్లయితే దశ చూడండి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని అంటాడు. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ప్రభువునకు లోబడి ఉండాలా. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే 24 వచ్చినట్టాడు, భార్య భర్తకును వారి వారి ధర్మములను నడపవలెను అని అంటాడు. అర్థమైందా? వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మాత్రమే కాదు కానీ ప్రియమంటుల విషయములో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. అందుకని ఆ తర్వాత మనం గమనిస్తే వేశ్య శంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చునని అంటాడు. కాబట్టి ప్రియమంటున్నారా, ఆ యొక్క తీర్పులోనికి మనం రాకుండా ఉండాలి అని అంటే వివాహ బంధం అనేది ఎంతో నిష్కల్మషమైనదిగా లేదా పవిత్రమైనదిగా దాన్ని కాపాడుకొనడము అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. అందుకని ప్రియమంటుల యొక్క వివాహమునకు ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇవ్వబడుతూ వచ్చింది. అందుకని ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ కానీ మీరు చూడగలిగినట్లయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ వినగలిగినట్లయితే ప్రియమంటుల శరీర సంబంధమైన వివాహంతో ప్రారంభించబడతా వచ్చింది. ఆత్మ సంబంధమైన